హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. డైలీ తినే మినపట్టు దోశ కాకుండా ఇలా రాగి పిండితో దోశలు వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అలాగే నా స్టైల్లో పల్లీ చట్నీ కూడా చూపిస్తాను. ఒక గిన్నెలో పావు కప్పు మినపప్పు, పావు కప్పు రైస్ తీసుకోవాలి. అలాగే అదే కప్పుతోని 2 కప్స్ రాగులు తీసుకొని వీటిని 3 సార్లు శుభ్రంగా కడిగి అలాగే రాళ్ళు లేకుండా గాలించుకోండి. తర్వాత నీళ్లు పోసుకొని మనము 6 గంటలు లేదా 7 గంటలు నానబెట్టుకోవాలి. రాగుల్లో కాల్షియం, ఫైబర్ ఉంటుందండి. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. పెద్దవాళ్ళల్లో కాల్షియం తక్కువగా ఉంటుందండి. ఇలా రాగుల్ని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలండి. ఇవి నైట్ నానబెట్టుకొని మార్నింగే ఫ్రెష్గా రుబ్బుకొని అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చండి ఈ దోశలు. అలాగే ఈ దోశలు ఇంకొంచెం క్రిస్పీగా టేస్ట్గా రావాలంటే టీ గ్లాస్తోని అటుకులు నానబెట్టుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఇవి కూడా కొంతసేపు నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 7 గంటల తర్వాత ఇవి బాగా నానాయి. ఇప్పుడు వీటిలోని నీళ్లు తీసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇప్పుడు వీటిని 2 సార్లుగా పట్టుకుంటున్నాను. ఇలాగే అటుకులు కూడా దీంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే రెండవసారి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. చేదొస్తాయి అనుకుంటే మానేసేయండి. ఇలాగ మనం మూత పెట్టుకొని నైట్ అల్లా నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మూత తీసేవరకు పిండి ఇలాగ అయింది, కొంచెం పొంగింది. ఇప్పుడు దీంట్లోనే మనం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి దోశల పిండిలాగా కలుపుకోవాలి. ఎప్పటి పిండి అప్పుడు రుబ్బుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. ఎక్కువ పిండి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అంత బాగుండదు ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఇలాగా రుబ్బుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి పెనం వేడిగా ఉన్నప్పుడే దోశలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పైన కొంచెం నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేను చేసుకునే విధంగా పల్లీ చట్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లోనే 5-6 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే 1 కప్పు పల్లీలు వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు అలా వేసుకొని వీటన్నిటిని 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ అయ్యింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.